నా హెయిర్ కట్ చేసుకున్నాను. అంత లాంగ్ హెయిర్ ని కట్ చేయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందక్క? అంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా? మాలాంటి వాళ్ళకే తెలుస్తుంది, జుట్టు లేని వాళ్ళని అడిగి చూడు తెలుస్తుంది అంటారు. చాలా డేస్ నుంచి అనుకున్న దాన్ని ఈ రోజు నేను చేశాను. నేను హెయిర్ కట్ ని చేయించుకుంటే తప్ప కొన్ని థింగ్స్ ని మర్చిపోలేనేమో అనిపించింది. మీ అందరూ అంటూ ఉంటారు కదా, చాలా మెమరీస్ మన జుట్టుతో ముడిపడి ఉంటాయని. సో అలా కొన్నిటిని కట్ చేసేయాలి అనుకున్నాను. ఐ నో ఎవ్రీ గర్ల్ కి ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్ అని చెప్పేసి, బట్ స్టిల్ వాళ్ళకి చాలా క్రేవ్ అనిపిస్తుంది హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పేసి. కానీ నాలాగా ఎప్పుడో అమావాస్య పుణ్యంకి ఒక్కసారి చేసుకునే వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. వాళ్ళకి పర్సనలీ ఏదైనా అయి ఉండొచ్చు. ఫైనల్ గా ఇంత షార్ట్ కట్ చేపించేసాను. కట్ చేపించేటప్పుడు బాధ అనిపించలేదా అని చాలా మంది అడగొచ్చు, కానీ చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నా హెయిర్ ని కట్ చేస్తుంటే కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలుసా, అంత హ్యాపీనెస్ ఉందా నీకు హెయిర్ కట్ చేస్తే అని అంటారు. నిజంగానే హ్యాపీ అనిపించింది నాకు. ఇప్పుడు విషయం మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా హెయిర్ ని ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేయించాను. జస్ట్ ప్రాంక్ చేశాను మీ అందరి మీద, అంతే. జస్ట్ లుక్ ఎట్ దిస్. మీ హెయిర్ ని మాత్రం నేను టచ్ కూడా చేయలేదు. ఇది మీకు బాగా ఇష్టం కదా. మీకు నచ్చిన థింగ్ ని ఎందుకు అంత ఈజీగా తీసేస్తాను చెప్పండి. అందుకనే హెయిర్ జోలికే వెళ్ళాలి అనుకోలేదు. కానీ కొన్ని థింగ్స్ మాత్రం పక్కాగా నేను చేంజ్ చేయాలి అనిపించింది. మెయిన్ గా అది నా హెయిర్ లోనే అనిపించింది అనమాట. సో దట్ మిమ్మల్ని జస్ట్ అలా చిన్నగా ప్రాంక్ చేశాను అంతే. ప్రాంక్ చేయడానికి మేమే దొరికామా అక్క అంటారు. మరి మీకు నేను, నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.